అది ఫ్రెండ్స్, కాటన్ నేరేడు గత 3-4 సంవత్సరాల నుంచి పెంచిన రైతులు ఎవరైనా ఉంటే కనుక సరదాగా 5-10 మొక్కలు పెంచారు కదా, ఇలా ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఇలా లేత చిగుర్లు వస్తాయండి. ఈ లేత చిగుర్లు వచ్చిన తర్వాత కింద ఒక 4 ఆకులు ఉంచి ఈ సైజు అలా కట్ చేసి ఇలాగా చిగుర్లు తీసేయండి. చిగుర్లు తీసేస్తే కాయలు బాగా ఊరతాయి అన్నమాట అండి. లేదనుకోండి ఎక్కువ ఆహారం అంతా ఆకులు తీసుకుంటాయి కాబట్టి ఇది ఉందనుకోండి ఇక్కడికి ఇదిగోండి చూడండి, ఇలా ఉన్నాయి కదా, 1, 2, 4 ఆకులు దేయబెట్టి ఇక్కడ తీసేయండి. ఇలా తీసుకుంటే మనకి చెట్టుకి కొంచెం ఆహారం కాయలుగా అంతేది కాబట్టి పూతలు పిందులు బలంగా వస్తాయి. పూతలు వచ్చిన తర్వాత అలా చిగుళ్ళు కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల మనకి షేప్ చూడండి. ఇదిగో ఇది పూత, ఇది బలంగా ఉండాలంటే ఇన్ని ఆకులు అవసరం లేదు, ఈ చివరి తీసేసుకుంటే సరిపోద్ది అనమాట. అలాగా ఈ రకంగా కట్ చేసుకోండి. ఇది సప్తగిరి నర్సరీ, మీ దొరగారు.